తల్లి ఈరోజు నీకు ఇష్టమైన కాజు రైస్ చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? ఈ సింపుల్ అండ్ టేస్టీ కాజు రైస్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు జీడిపప్పు పలుకుల్ని వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఇంకా అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో కారం కోసం 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం గరిటెతో ఒకసారి మిక్స్ చేసి, ఇప్పుడు అందులో 5-6 గరిటెలు ఉడికించిన బాస్మతి రైస్ ని కానీ నార్మల్ రైస్ ని కానీ వేసి మసాలా అంతా రైస్ కి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసి, రైస్ కి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని అందులో వేసి ఇంకొకసారి మిక్స్ చేసి, ఇంకా ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు రైస్ రెడీ. నేను చేసిన ఈ కాజు రైస్ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.